హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో ఆ, దాదాపు అందరూ ప్రపంచం మొత్తం షాక్ అవ్వబోయే న్యూస్ ఒకటి వచ్చిందండి. ఏంటంటే ట్రంప్ గారు ఒక ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారనమాట. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేనంత ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఇది నిజమా అబద్ధమా? మరి దీన్ని బట్టి రేపు మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా, బుల్లిష్ అయిద్దా బేరిష్ అయిద్దా? అసలు ఇప్పుడు అందరూ కూడా తలలు పట్టుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. నేను చెప్తుంది నిజమా అబద్ధమా కూడా అర్థం కాని పరిస్థితికి వచ్చింది. అసలు ఆయన అంతగనంగా ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, ట్రంప్ గారు ఏం ట్విస్ట్ ఇచ్చారు? సో మరి ఇరాన్ యుద్ధం మీద నిన్నయేమో ఇక ప్రపంచం ఎప్పుడు వరల్డ్ వార్ 2 తర్వాత చూడనంత రేంజ్లో అటాక్ చేస్తున్నామని చెప్పారు. మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావడం లేదు. ఇటువంటి టైంలో ఆయన ఇప్పుడు ఇచ్చిన లేటెస్ట్ ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని రేపటి మార్కెట్ ప్రిడిక్షన్కి వెళ్దాం. సో ముందుగా మార్కెట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనందరికీ తెలుసు గత కొన్ని రోజుల నుండి యుఎస్ ఇరాన్ వారు జరుగుతూ ఉంది. కాకపోతే లేటెస్ట్గా అప్డేట్ ఏంటంటే ఇరాన్ పై యుద్ధం విషయంలో అమెరికా మన ట్రంప్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఆ దేశం పైన చేద్దామనుకున్న ఈ యుద్ధం ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని అనౌన్స్ చేశారండి. ఎందుకు అంటే ఈ హర్మూజ్ని కంప్లీట్గా తెరవడం. సో యుఎస్ ఇరాన్ వార్ ట్రంప్ సేస్ ఈజ్ క్యాన్సిలింగ్ ప్లాన్డ్ అటాక్, అంటే అటాక్ చేసినవి మొత్తం కూడా క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. దానికి ఎందుకు రీజన్ ఏంటంటే ఈ హర్మూజ్ని తిరిగి ఓపెన్ చేయడం, అలాగే ఇరాన్ని అణువుపు నుంచి అంతం చేయడం. సో దాంతోపాటు ఇంకొన్ని ప్రపోజల్స్ ఏదైతే ఉందో అవి కంప్లీట్ చేసే దశకు వచ్చేసింది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అలాగే వీళ్ళు పెట్టిన ప్రపోజల్స్ కంటే యుఎస్ వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్కి ఇరాన్ వాళ్ళు ఒప్పుకోవడానికి కొంచెం టైం కావాలి అని చెప్పేసి వాళ్ళు ఇరాన్ వాళ్ళు కోరారని ట్రంప్ గారు ఇప్పుడు స్టేట్మెంట్ చెప్పారు. సో ఒకవేళ ఇదే గినక జరిగితే అటాక్ చేయము అని చెప్పి ఆయన చెప్పేశారనమాట. దానికన్నా ముందు సో ట్రంప్ గారు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారంటే దాదాపు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని రేంజ్లో సైనిక శక్తితో ఇరాన్ పైన దాడి చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో కానీ ఇక వాళ్ళు కొట్టే దెబ్బలకి ఇరాన్ వాళ్ళు తట్టుకోలేరు అన్నట్టుగా చెప్పారు. బట్ దీని తర్వాత ఇరాన్ వాళ్ళేమో ఈ వారం మా మీద అటాక్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేశారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఇంతవరకు చెప్పిన దాంట్లో నిజమేంటో అబద్ధమేంటో ఎవ్వరికీ తెలియడం లేదండి. ఎందుకంటే ముందు డే ఏమో అటాక్ చేస్తున్నామని చెప్పారు, నెక్స్ట్ డే వద్దని చెప్పారు. దీనిపైన ఇరాన్ వాళ్ళైతే అఫీషియల్గా ఇప్పుడు దాకా ఎటువంటి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వలేదు. సో దాన్ని బేస్ చేసుకుని అంటే మార్కెట్ పాజిటివ్కి వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా అనే దానికి ప్రిడిక్షన్కి వెళ్ళే ముందు సో ఆయన స్టేట్మెంట్స్ని 1-4 సార్లు చెక్ చేసుకొని మార్కెట్ లోపలికి ఎంటర్ అవ్వండి, అంతే తప్ప బ్లైండ్గా అయితే వెళ్ళొద్దు. సో ఓకే, మనం మన ప్రిడిక్షను నెక్స్ట్ వెళ్దాం. మన ప్రిడిక్షన్కి వెళ్ళడానికి ముందు యూట్యూబ్లో ఉన్న కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేసేసి వెళ్దామండి. రమణారావు గారు, ఈజ్ ఇట్ రియల్ లాస్ సార్? ఎస్ అండి. సో పద్మ గారు, సార్ మీ ఎక్స్పీరియన్స్ అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పారు. ఆల్ థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అమ్మ, కీప్ వాచింగ్. సో ఎస్ఆర్పి గారు, శుక్రవారం నాడు ధర్మెక్స్ షేరు రూ. 700 పెరిగింది, సోమవారం నాడు ఈ స్టాక్ కొనవచ్చా? ఇదే మిస్టేక్ అండి. అందుకే మిమ్మల్ని ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి అంటాను. అది రూ. 700 పెరగలేదండి. అసలు వాస్తవానికి చెప్పాలి అంటే అది పడ్డట్టే లెక్క. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 600 రూపాయలు నెగిటివ్లో ఓపెన్ అయ్యి ఫ్రైడే రోజు గ్యాప్ డౌన్ బాగా డౌన్లో ఓపెన్ అయ్యి తర్వాత బౌన్స్ అయిందనమాట. సో నేను ఆల్రెడీ మన వాళ్ళకి అంటే ఫ్రైడే రోజు ప్రీమియం గ్రూప్లో ఇచ్చేసాను, దాన్ని కొనమని కూడా ఇచ్చేసాను, ఇంట్రాడేకు ఇచ్చాను, ఈక్విటీ కూడా ఇచ్చాను అనమాట. ఇంట్రాడేకి 3600 దగ్గరే కొనమన్నాను, అది దాదాపు 4000 దాకా టార్గెట్ వెళ్ళింది. సో ఎవ్రీ వన్ దాని ధర్మెక్స్ని కూడా డెలివరీలో తీసుకోండి అని కూడా చెప్పామన్నమాట. సో అంటే మీరు ఏదైతే అడుగుదాం అనుకుంటున్నారో అవి ఇదిగోండి, డెలివరీ కాల్ ధర్మెక్స్ at 3670, టార్గెట్ 3900, అది రీచ్ అయింది. సో ప్రీమియం గ్రూప్లో ఉండడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అడగడానికి ముందే ఇక్కడ ఇచ్చేస్తాము. సో అందుకే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్పేది. ఓకేనా? సో ఒకవేళ కొనుక్కోవచ్చు, కొంచెం కొనొచ్చు, నో ప్రాబ్లం.
రాజేష్ గారు 2 ఇయర్స్లో నావి 2,46,00,000 పోయింది సార్. హ్యూజ్ లాస్. ఈక్విటీ ఎంటీఎఫ్లో బై చేశాను, టోటల్ లాస్ సార్. ఎస్డబ్ల్యూ సోలార్, ప్రాజ్, ఎస్జీ1, బజాజ్, హెచ్ఎఫ్ఎల్, డ్యామ్ క్యాపిటల్, మోబిక్విక్, స్విగ్గీ, ఇన్ఫోసిస్ చాలా లాస్లో అయ్యాను. సో సో అదే చెప్తున్నానండి, ఎంటీఎఫ్లో అస్సలు తీసుకోవద్దు, వితౌట్ సబ్జెక్టు లేకుండా ట్రేడ్ చేయొద్దని మొత్తుకుంటున్నాను. సో చూడండి, జాగ్రత్తగా ఉండండి. దట్ మచ్ యూజ్ అబౌట్ ఎస్ సార్. శ్రావణ్ గారు, ఓ మై గాడ్, థ్యాంక్ యూ శ్రావణ్ గారు. రవి గారు, థ్యాంక్ యూ అండి. రామకృష్ణారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో రియల్ సార్, హ్యూజ్ లాసెస్, సారీ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఎలా సక్సెస్ అయ్యారు ట్రేడింగ్లో వీడియో చేయండి. పద్మా గారు, కంపల్సరీ ఒకరోజు చేస్తానండి, టైం ఉండట్లేదు. సో సింపుల్గా మీరు కామెంట్లో అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో ఎలా సక్సెస్ అయ్యారు అనడం కన్నా, ఆల్మోస్ట్ ఏ సపోర్టు లేకుండా ట్రేడింగ్లో వచ్చామండి. ఈరోజు హైదరాబాద్లో పేరు మోసిన ప్రతి ఒక్క యూనివర్సిటీస్లో కూడా ఎంఓయూస్ జరుగుతూ ఉన్నాయి. సో అంటే ఇదిగోండి, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడానికి ఎంఓయూ, గీతాంజలి కాలేజ్ నుండి ఎంఓయూస్ జరిగి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చే రేంజ్కి అయితే వచ్చాము. సో ఎనీవే, ఇదిగోండి మొన్న జరిగిన ఎంఓయూ, మీకు ఈ సంతకం పెట్టడం జస్ట్ సైన్ లాగే కనపడవచ్చు, కానీ ఆ సైన్ పెట్టడానికి పడ్డ కష్టాలు చాలా ఉంటాయండి. సో దాదాపు హైదరాబాద్లో ప్రతి కాలేజీని మనమే టేక్ ఓవర్ చేస్తూ ట్రైనింగ్స్ అవి ఇస్తూ ఉన్నాం. సో ఇది జస్ట్ ఇంకా ఇది సక్సెస్ కాదు, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి మనం. ఓకేనా? సో ఇంకా ఎప్పుడైనా ఒకరోజు వీడియో చేస్తానండి ఒకరోజు. ఇంకా డౌట్స్? యా, సురేష్ గారు, అప్పారావు గారు, సార్ యువర్ గైడెన్స్ ఈస్ గుడ్. ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి ప్లీజ్. రిప్లై లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా? 3 to 5 years. 5 yearsకి ఎంత పెరగవచ్చు? ఎస్కార్ట్స్ ఎస్కార్ట్స్ కుబోటా షేర్స్ అండి, బై చేయొచ్చండి. కంపెనీ అయితే మంచిదే, బుక్ వాల్యూ అంతా కూడా బాగానే ఉంది, బై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ మన కొంచెం ఫైనాన్షియల్స్గా అయితే స్ట్రగుల్లో ఉంది, కానీ కంపెనీ మీరు బై చేసుకోవచ్చు. 4,000 దాకా టార్గెట్ ఉందండి, 3 yearsలో ఈజీగా 4,000 దాకా టార్గెట్ ఉంది, బై చేసుకోవచ్చు. 3,100 పైనే బై చేయండి. సురేష్ గారు, ఐ ఆమ్ హోల్డింగ్ 1,100 జియో ఫైనాన్స్ షేర్స్ at 245. ప్లీజ్ టెల్ మీ సార్ వాట్ లెవెల్ ఐ కెన్ బుక్ ద ప్రాఫిట్. 245 జియో ఫైనాన్స్. 256 టార్గెట్ అయితే 300 330 దాకా ఉందండి, వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. శైలజ గారు, గుడ్ ఈవినింగ్ సార్. కొచ్చిన్ షిప్ యార్డ్ 200 షేర్స్ 1515లో బై చేశాను, యావరేజ్ చేయాలా? 200 రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 2,000 రీచ్ అవ్వడానికి ఇది మినిమం 6 months నుండి 1 year తీసుకుంటుంది. పాసిబుల్ అయితే ఇప్పుడున్న ప్రైస్లో యావరేజ్ చేయండి, పాసిబుల్ అయితే. కాకపోతే అంత క్వాంటిటీ మీరు చేయాలి అంటే చాలా చాలా రిస్క్తో కూడుకున్నది, ఎందుకంటే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది. ఒకవేళ యావరేజ్ చేయకపోయినా పర్వాలేదు, వెయిట్ చేయొచ్చు, ఏం కాదు. బౌన్స్ అవుతుందండి, ఇప్పుడిప్పుడే బౌన్స్ అవ్వుకుంటూ స్టార్ట్ చేస్తుంది, వెయిట్ చేయండి, ఏం కాదు, బౌన్స్ అవుతుంది ఈజీగా, వెయిట్ చేయండి. యావరేజ్ కూడా అవసరం లేదు. సో ఆల్మోస్ట్ మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశానండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో రాయండి. నెక్స్ట్ రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే మండే. సో ఆయన చెప్పే స్టేట్మెంట్స్ని నమ్మడం పక్కన పెట్టండి. సో ఫస్ట్ మనం ఇంట్రాడే స్టాక్స్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ మీకు ఇచ్చేది టొరంటో ఫార్మా అండి. ఇది 5120 దగ్గరికి వెళ్తే బేరీష్ చేయండి. బెస్ట్ ఏంటంటే 5187కి బిలో చేయడం, అక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా కొంచెం ఎన్నికకి వస్తే 5120 దగ్గర చేస్తే 5100 నుండి 5050 వరకు టార్గెట్ ఉంది. లేదంటే అది మిస్ అయితే 5187 దగ్గర యావరేజ్ చేయండి. 5187 డైరెక్ట్ ఫాల్ ఉందండి. నెక్స్ట్ స్టాప్ లాస్ వచ్చి 5147. నెక్స్ట్ బిఎస్సి అండి, బిఎస్సి 114, సారీ, ఇది బిఎస్సి కాదు. నెక్స్ట్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్ అండి.
బజాజ్ ఫైనాన్స్ అండి, ఇది 1140 దగ్గర బేరీస్ చేయండి. 1120 నుండి 1100 వరకు టార్గెట్ ఉంది. 1167 స్టాప్ లాస్. ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి సో ఒకటి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మార్కెట్స్ పెరిగితే దట్ సెకండరీ, కానీ ఎవరు కూడా ఆయన స్టేట్మెంట్స్ని నమ్మే పరిస్థితిలో లేరు. సో దాని ప్రకారం అంటే ఆయన నిన్న ఆపేస్తామని చెప్పి అర్ధరాత్రి కూడా యుద్ధం చేయొచ్చు, చెప్పలేము కూడా. సో అందుకే సెన్సెక్స్ 78,000 అబోవ్ 78,000 అబోవ్ ఉంటే సిఈ తీసుకోండి, బిలో ఉంటే పిఈ తీసుకోండి అండి. 78,000. బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు 57,300 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మ్యాక్స్ ఏంటంటే పాజిటివ్ న్యూసే కాబట్టి సిఈ ఉండే అవకాశం ఉంది. అలాగే 14,800 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ మిడ్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీ కూడా 26,600 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. సో ఇవే స్టాండర్డ్ వాల్యూస్ని బేస్ చేసుకొని వెళ్ళండి. సో మార్కెట్ అయితే చాలా వరకు సిఈ సైడ్కే వెళ్ళే అవకాశం అయితే చాలా వరకు ఉంది. సో అది జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ట్రేడ్ చేసే ముందు 1-4 సార్లు ఆలోచించుకోండి. న్యూస్ ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఏ న్యూస్ వస్తుందో కూడా తెలియడం లేదు. మార్కెట్ ఏ క్షణంలో అయినా సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వచ్చు. సో ఎనీవే మీకు ఇంట్రెస్టెడ్, అందుకే మీకు లైవ్ అప్డేట్ ఇవ్వడం కోసం ఆ ప్రీమియం గ్రూప్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు ఉండొచ్చు. అది ఉండాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. ఇది సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుందండి సెప్టెంబర్ 1 నుండి. సో స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా లైవ్ ట్రేడింగ్ ఉంటుంది మీకు, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు కూడా మీరు ఇక్కడే బిగ్ గెయిన్ చేసుకుంటారు. ఇది అంటే టైంపాస్ క్యాండిడేట్స్ వద్దండి, సీరియస్గా నేర్చుకోవాలి, లైఫ్ సెట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కోర్సులో జాయిన్ అవ్వడానికి ఆలోచించండి. టైంపాస్ క్యాండిడేట్స్ అసలు వద్దే వద్దు. సో ఎనీవే మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.